జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్. నమో వెంకటేశ. ఏంటి అది? ఇద్దెలీదా? అదే కదా అడిగేది. నామాలు శంఖం చక్రం అభయస్తం కటిముద్ర. నమో వెంకటేశ. మన వచ్చింది ప్రార్థన చేయడానికి, ప్రోగ్రామ్ ఇవ్వడానికి. ప్రార్థన చేసి ప్రోగ్రామ్ ఇవ్వడానికి భయ్యా. ఏంటి ఎట్కారమా? యు నో హూ ఐ యామ్? సింగిల్ లెగ్ డాన్సర్ షేక్ రాజ్. టీ దంచుకొట్టు దుమ్ము లేపు ప్రోగ్రామ్ లో ప్రభుదేవ నా డాన్స్ చూసి ఏమన్నాడో తెలుసా? డాన్స్ రాకుండా ప్రోగ్రామ్ కి ఎలా వచ్చావరా అని బండ బుద్ధులు తిట్టి పంపించాడు. ఏమన్నా? నేను కదా భయ్యా, మా చిట్టుబాబు. రే భయ్య ఒకసారి చెప్పు. వీడి భయ్య ఏంటి బఫెల్లోకి బట్టలు తిరిగినట్టున్నాడు. రే అలా అనకూడదు, బఫ్లో వింటే బాధపడుతుంది. ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా? నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పీక్తారా వీపీ? నన్ను బీపీ అట్టడా? నిన్ను పీక్కు. వెంకి వెంకి ఆగండి అయ్యా. ఏంటయ్యా ఏంటి గొడవ? నేను కదా మూర్తి, చిట్టుబాబు భయ్య కొట్టుకుంటున్నారు. ఏంటయ్యా శేఖర్, ఆఖరికి బొమ్మతో కూడా గొడవ పడుతున్నావా? నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఎలా ఉండాలి నాకు తెలుసు, ఏదో నాకు చెప్పక్కలా. నువ్వు మారవయ్యా. గుళ్ళో భజనకు వచ్చావా? ఎవరో ప్రోగ్రామ్ వచ్చావా? పాటలో స్పీడ్ ఉండాలి. అంటే అతల కుతల పతనం చేసేస్తాం, సకల దగ్గర చెప్పలేం, చూపిస్తాం, అసలు గసలు పెడతాం, అయితాం, బాపతం. మానవుడికి లేవే కప్పలు, మా చేతికి దొరికితే తిప్పలు, మా గొప్పల డప్పుల తప్పుల తప్పుడిదే. ఏంటండి పాపం? తల ఓ దిక్కు వెళ్ళిపోతే నేను ఎక్కడెత్తుకోవాలి? అందరూ చోట ఉండాలి కదా. ప్రాక్టీస్ మూర్తి గారు. గౌడికేదిలా గొంతేసుకుని పాడితే పోలీసులు బొక్కలేస్తారు. This is foreign, man. సాటి కళాకారులను అవమానించకూడదు. చూసావా అన్ని విద్య తెలిసిన వెంకీ ఎలా మాట్లాడుతున్నాడు? ఏమీ తెలియని ఎదవా. ఏమన్నా సారీ అండి, ఎదవన్నారు ఎదవా. ఏంట్రా మా గురువు గారి మీద మీరు కొట్టుకుంటే ఎలాగండి? కళాకారులందరూ ఐకమత్యంగా ఉండాలి. ఇదిగోటి పాస్పోర్ట్. మా ఆవిడ నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని తల గోడకొచ్చి టపా టపా కొట్టుకుంటే బొప్పి కట్టి. భయ్యా నేనేం చేసానో తెలుసా? మా ఆవిడ పూజ చేసుకోవడానికి 5 గంటలకి అలారం పెడితే నేను 2 గంటలకి మార్చేసా. అది లేచి పూజ మొదలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటోళ్ళు లేచి బండ పూజలు పెట్టేశారు. నమస్కారం సార్. ఏరా మూర్తి, టూర్ ప్లాన్ ఏం చేసావు? మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్ట్ కి, కీరవాణి గారు జూరిక్ కి, దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లిన్ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్. మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ తీసుకొస్తాం సార్. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్. సరేరా, రెమ్యూనరేషన్ సంగతి ఏంటి? జస్ట్ పీనట్ సార్, తలా 2 లక్షలు. 2 lakhs పీనట్సా? వాళ్ళని ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి. అంటే ఎరా అన్ని రెడీ అయినా? ఇదే ఈ శాడిజం పనుల వల్లే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు. వీళ్ళందరినీ తీసుకురావడం నేను నాన్న తంటాలు పడ్డాను తెలుసా అండి. అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారో మాకు తెలియక్కలేదా? Peter, send them one by one. హలో, థ్యాంక్ యూ. ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా? మీరు నా మీద ఎక్స్పెక్ట్ తో తీస్తున్నారేమో. అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా. ఎరా సరిపోయిందా? బాగా. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది డోర్లు గుద్దుకోవటం? నో, ఐఎమ్ ఎ డాన్సర్. ఆ డాన్స్ దేవుందిలే, ఎవరు రేపు ఎవరైనా చేస్తున్నారు. యు నో మై స్పెషాలిటీ. ఏంటో? సింగిల్ లెగ్, వంటి కాలం మీద డాన్స్ చేస్తా. Really? We want to see that single leg dance. I'll give the chance. Can I? టేక్ ఇట్. Thank you. I think this is mango juice, right? ఎగ్జాక్ట్లీ. Music. యా. Waiting for single leg dance, right? Can you stop the music? Stop. వాట్ హ్యాపెండ్ మ్యాన్? Stomach upset అయింది. Where is the bathroom? అంత అర్జెంటా? చాలా అర్జెంట్. దీని మీద సంతకం పెట్టు. ఏంటి సార్ ఇది? డీటెయిల్స్ కావాలా, బాత్రూమ్ కావాలా? బాత్రూమే కావాలి, మళ్ళీ వచ్చి పెడతాను సార్. పెట్టేసి వెళ్ళవయ్యా. Pen. Which way? టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. Oh, so long. ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్. బాత్రూమ్ ఖర్చు 2 lakhs. నెక్స్ట్. ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడేంటి? సారీ సార్. అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్? డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా. సరిపోయిందా సార్? బాగా. నా పేరు వెంకటరమణ. ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్. గ్లాడ్ టు మీట్ యూ. సార్ మీకేమైనా అనిపించిందా? నీకేమైనా అనిపించిందా? మీ చేయి తగలగానే ఏదో అనిపించింది, కానీ క్లారిటీ లేదు. ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి, కూర్చో. థ్యాంక్ యూ సార్. అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్? వెంట్రులాక్విజం సార్. వెంట్రుకలు లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా? వెంట్రుకు లాగడం కాదండి, వెంట్రులాక్విజం. మీకు ఐడియా లేదనుకుంటాను, చిన్న శాంపుల్ చూపిస్తాను. రే చిట్టుబాబు, వీళ్ళకేం తెలిసినట్లేదు.
చిట్టుబాబు సార్ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, హౌ డు యు డు? ఏంటి బొమ్మలాటకు 2 లక్షలా? అదేంటి మూర్తి గారు, అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాతగా డేట్స్ ఇచ్చాను. మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ, స్వామి పేరు. నాకెవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్లే అన్యాయం అయిపోతారు. సెంటిమెంట్స్ తో భయపెడతావు ఏంటి? డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం. ఇది రాంగ్. నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు. నేను చూపిస్తాను ఉండండి. నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారనుకోండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. తర్వాత చూడొచ్చు, ముందు జ్యూస్ తాగబోయా. చూస్తే ఉందండి, డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది. ఇక్కడ చూడండి, నేను బాబు గారు. ఆయన ఏమన్నారు తెలుసా? చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్లో. రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినా నీ ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి పైసాకి పైసా గిట్టుబాటు అవుతుంది. ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా? అయ్యా రోషే గారు, మన వాళ్ళు 108కి ఫోన్ చేస్తే రై 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 అని వచ్చి వాళ్ళనట్టు, వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 అని వచ్చి వాళ్తాడయ్యా. అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా. అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి 100 రూపాయలు ఎక్కువచ్చినా తప్పు లేదు అన్నారండి. అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా? ఒట్టి మిమిక్రీ ఏంటండి, కవితలు రాస్తాను, పాటలు పాడతాను. ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను. అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్. అవునా? ఆ, సారీ వెంకటరమణ, నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక 2 లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను. ఇప్పుడు తక్కువని ఫీల్ అవుతున్నాను. జ్యూస్ తీసుకో. పెద్దలు ముందు మీరు. ఆ? మరి ఇప్పుడు పిల్లాడివి, నువ్వు తీసుకో. అదొద్దు, షుగర్ లేదు, ఇది తీసుకో. ఓకే, థ్యాంక్స్. వెల్కమ్. దీని మీద సంతకం చేయవయ్యా. సంతకం ఏంటి సార్? అగ్రిమెంట్ మీద అయ్యా. కరెక్టే, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. తర్వాత ఇంకొచ్చి ముందు సంతకం చేయవయ్యా. సార్, దుర్మోహం చేస్తుంది. లెక్క మారింది. గ్లాస్ మార్కెట్. సార్ ఇది చూడండి, మీరు నాకు ₹1 ఇవ్వలేదు కదా, ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది. తర్వాత చూద్దాంలేవయ్యా. లేదంటే ఇప్పుడే చూడాలి, లేదా మీరు తప్పు చేసామన్న బాధ మీ కడుపులో ఉండిపోతుంది. బయటకు వచ్చి ఎలా ఉందయ్యా? ఏంటి వచ్చేది? బాత్రూమ్ బాత్రూమా? ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి, లేదా దుర్మూర్తం వచ్చేస్తుంది. ఇంతకు మీరే చెప్పారు కదా. అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది. అక్కర్లేదు సార్, నా దగ్గర రెడీగా ఉంది. ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను. ఇదిగో అగ్రిమెంట్. ఆగండి, ఒకసారి చదువుకోండి. నా వల్ల కాదయ్యా. ఇప్పుడు జస్ట్ 24 పేజెస్. 24 పేజెస్ నా వల్ల కాదయ్యా బాబు. అయితే నేను చదువుతాను, మీరు ఉండండి. రండి. నీకు దండం పెడతా. రే నువ్వు చెప్పరా బాబు. వెంకీ అర్జెంట్ అన్నారు, పెళ్లి చేసుకో, పని అయిపోద్ది. నెమ్మది. అక్కడ ఏడి అర్జెంటేమో. క్లాస్ ఎలా మారింది భయ్యా? విని బానే ఉన్నాను. అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది. నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే. నీ పెళ్లి గురించే రా మా దిగులంతా. అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి. టైం వస్తే అదే జరుగుతుంది. రేపే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. నాకు మర్చిపోయాను, బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు. ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. ఉంటా. అదేంటి భయ్యా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు? చూసుకున్నాకుంటుందిరా టెన్షన్. మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా. ఇందులోనే ఉన్నాయి భయ్యా. ఇదేంట్రా వీడు మన ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నాడు? అసలు ఈ సూట్ కేసు వీడిదేనా? Bloody rogues tried to steal my briefcase and run away. ఏమంటారు మూర్తి? ఎవరు నా సూట్ కేసు కొట్టేశారా అన్నారు ఆయన. ఆయన సూట్ కేసు మీకు ఆ సూట్ కేసు నీదనుకుని ప్లీజ్ స్టాప్. అసలు ఏమైంది? You scoundrels, you have taken 2 crores credit from our bank. If you don't pay, I will put you in jail. ఇప్పుడేమన్నాడు మూర్తి గారు? వీళ్ళు మా బ్యాంకులో 2 కోట్లు అప్పు తీసుకున్నారు, తీర్చపోతే జైల్లో పెట్టిస్తాను. స్కౌండల్స్ అంటే దరిద్ర కోట ఎదవల్లారా అని తిడుతున్నారు. ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు. ఉండవల్ల అరుణ్ కుమార్ లా. సార్ ముక్కు బాగా వాసింది, బాగా తగిలిందా? ఇన్ఫర్మేషన్ నువ్వు. అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా, నాకెలా తెలుసు అనుకుంటున్నారా? చెప్పాడు కదా శ్రీవారి పేరు. తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారని. Everybody here, ladies and gentlemen, now watch this. This is a coke and this is a glass. See this. Abracadabra. 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 Magic. చాలా బాగుంది బాబు, చాలా బాగుంది. క్లాప్స్ కొట్టండియా. కళాకారు క్లాస్ అప్రిసియేషన్. సూపర్ బాబు, సూపర్. నేనేమిందో తెలుసా, మా వారు చచ్చిపోయారు. మావాడే మ్యాజిక్ చేసి బ్రతికించాడు. చెప్పు ఆ విషయం. అనౌన్స్మెంట్ రూమ్ కెళ్ళి అందరికి అనౌన్స్ చేసేయ్. What's the matter with you? Why is calling my mom? నేనేమన్నాను రా? ప్రసాద్ గారు, అవతల ట్రైన్ టైం అయిపోతుంది. మీ వాళ్ళు ఎవరు వస్తా అన్నారు, రాలేదు. అసలు వాళ్ళు వస్తారా రారా అండి? తీసుకు కొడతారు. వచ్చేవాళ్ళు ఎవరు అనుకున్నావు? మామూలు ఎవరు అనుకున్నావా? వాళ్ళ కోసం వెయిట్ చేయలేరా? వెయిట్ చేయండి. అరే సూపిగా
వరకెప్పుడు తెలియదు కనుకే మనసుక పరుగులు తీసే ఇది అని ఇప్పుడే తెలిసెను కనుకే కనులిక కలలే రాసే అరే నాలో ఏముందో నీ చూపే చెప్పిందే ఎదలో లేనందే దాహనా దశమి వచ్చిందే ఒలమి రేహలా చెలిమి. హాయ్ మావయ్య. ఏంటి ఎంత లేటు బుద్ధి లేకుండా? సారీ అత్తయ్య, యాక్చువల్లీ ఊరుకోమ్మా, నువ్వు సారి చెప్పడం ఏంట్రా? తండ్రి లేని పిల్లవి. ఈ ట్రైన్ కాకపోతే ఇంకో ట్రైన్, నువ్వు బయలుదేరు. అయ్యో మా మావయ్య, యు ఆర్ సో స్వీట్. కమ్ కమ్ లెట్స్ గో. ఇలా ఇవ్వండి. ఇట్స్ ఓకే అంకుల్. పర్లేదమ్మా, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఏంటే దాని మీద రోజు అవుతున్నావు ఏంటి? అది కాదండి. నర్మోయ్, ఆ బండోడు నువ్వు కలిసి పోసుకురండి, తిన్నదాన్ని అరుగుద్ది. మీ నాని లగేజ్ అంతా మన మొహాన్ వేసిల్లాడు. పద తీసుకెళ్దాం. ఓ మై గాడ్, ఇలాంటి మనిషిని ఎలా భరిస్తున్నావు? నా కర్మ. పద ఎస్ కెన్ యు హెల్ప్ మీ? క్రేజీ. తీసుకెళ్దాం. అరే మీరు మోస్తారేంటి? ఇలా ఇవ్వండి, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. వెళ్ళండి. థ్యాంక్స్ బాబు. థ్యాంక్ యూ బ్రదర్. చూడు బాబు, ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం. వాళ్ళతో బరువు మోయించేవాడు అసలు మొగాడే కాదు. ఓ వెంకీ, యు టచ్ మై హార్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. యు ఆర్ మై ఫ్రెండ్. సేమ్ టు యు. ఇది వరకెప్పుడు తెలియదు కనుకే మనసుక పరుగులు దాహనా దశమి వచ్చిందే ఒలమి రేహలా చెలిమి చెయ్యాలే ఇది అని ఇప్పుడే తెలిసెను కనుకే కనులిక మావయ్య, ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావయ్యతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను. మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. డోంట్ వరీ నానా, మీకు ప్రోగ్రామ్ బోర్ కొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి, జర్నీ బోర్ కొట్టిందనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చాం, వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇక్కడ కూడా చేస్తారా? ఎక్కడైనా చేస్తారమ్మా. ఏంటి భయ్యా నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు? ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటమేంట్రా? ప్రిన్సెస్ 100 కోట్లు ఉన్నాయి అక్కడ. తను తలుచుకుంటే జాన్సన్ గడ్ ప్రాబ్లం జస్ట్ లైక్ దట్ సాల్వ్ చేస్తుంది. సార్ ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసిన వాళ్ళగా విజువల్స్ ఎంజాయ్ చేస్తున్నావు ఏంటి? మరి ఏం చేయమంటారు సార్? నీ టాలెంట్ చూపించవయ్యా. వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు. తప్పకుండా అరే రండి. వెరైటీ ఉంటుందని ఈ మధ్య తమిళంలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం. వదలమంటారా? వదులు. వారాయ్ వారాయ్ పోగు మేడం వెగు దూరం వెళ్ళై నీ వెళ్తా. ఇది పట్టుకుంటారా? ఏమై వెంకటరమణ, సార్ డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ మీద ఏదో పాట రాశానన్నావు. అవును సార్. ఆ పాడు. పాడతాను సార్, ఆ సమయం కూడా వచ్చింది. సౌందర్యం సౌందర్యం. మధ్యలో సౌందర్య ఎవరయ్యా? నా డ్రీమ్ గర్ల్ డమ్మీ పేరు సార్. ఓహో, ఎవరు అమ్మాయి? అమ్మాయి పేరు పూజ. చాలా బాగుంది కదా. మన ఆర్గనైజర్ ప్యారిస్ ప్రసాద్ ఉన్నారు కదా, ఆయన స్వయం మేనగాళ్ళు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయానులే. నువ్వు ఫిక్స్ అయ్యావు సరే, నిన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఫిక్స్ అయిందా? అవుతుందిలే బాబాయ్, అన్ని అనుమానాలు నీకు. అసలే టైం తక్కువ ఉంది. నువ్వు పని చేయి, కళామందిర్లో సమ్మర్ సేల్ ఉంటుంది. నువ్వు పిన్నిని తీసుకెళ్లి పెళ్లి బట్టలు గోల్డ్ తీసేసుకో. నా పేరు చేత డిస్కౌంట్ ఇస్తాడు. ఉంటాను. సురపురేని ఇది ఏలూరు కాదు, యూరోప్. ఆ వెంకీ గడ్ దొరికాడరా? ఎలా భయ్యా? వాడు నా మేనగోళ్ళని లవ్ చేస్తున్నాడు. అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా. నా మేనగోళ్ళు వాడిని లవ్ చేయట్లేదు కదరా. అయితే నా మేనగోళ్ళు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఆడేస్తాను. ఈ ఐడియా సూపర్ గా ఉంది. దట్ ఈస్ ప్యారిస్ ప్రసాద్. ప్రసాద్ గారు ఏంటి సార్ ఇది? వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు, వాళ్ళతో గేమ్స్ ఎందుకండి? ఏరా మూర్తి, నువ్వు ఇక్కడే ఉన్నావా? సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా. సెంటిమెంట్ సార్. మీ అబ్బాయి ఫోటోనా? అవునండి. ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకో నీ కొడుకు మీద ఒట్టు. ఫోన్ జాగ్రత్త. దారా. సాడిస్ట్ వాళ్ళారా, పసిబిడ్డ మీద ఒట్టేస్తారా? వాట్? నేను అతని డ్రీమ్ గర్ల్ నా? అంతటితో ఆగాడా? ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా. అతనికి ఏమైనా పిచ్చా? ఆల్మోస్ట్ అంతేనమ్మా. ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు. అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ కలర్ ఇచ్చావనుకో, వాళ్ళలో ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి. ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్. సరదా కోసం అతనితో ఆడుకోడేంటి మావయ్య? వదిలే. ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం. ఎంటర్టైన్మెంట్ కావాలంటారు, ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు. మీరేనా చెప్పండి అమ్మా. ఏ పూజ, ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెట్స్ ప్లే ద గేమ్. అది కాదే పాపం. నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు. ఎంటర్టైన్ చేయాలి. ఓకే. నీ మనసు దోచిందెవరు? నిన్ను బోల్డ్ చేసింది ఎవరు? ఆ జీన్స్ ప్యాంటు పిల్ల, ఆ చొట్టా బుగ్గల చిన్నదా. ఐ చింతా చితా చితా చింతా చితా చూసావా? చితా చితా దాని భాగమే. చితా.
షీఈ్ పూజ, నా మేనగోడు. నమస్కారం అండి. హాయ్. ఏ లేదు బాబు, నీ పాట విన్నప్పటి నుంచి తను నీ ఫ్యాన్ అయిపోయింది. నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ, అందుకే తీసుకొచ్చా. నీకు అభ్యంతరం లేకపోతే. నాకేం అభ్యంతరం చెప్పండి. మావయ్య ఇక్కడ. పూజ, ఐ గాట్ ఇట్. పిల్లలు మీరు వెళ్ళి ఆ రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి. ఏదో మాట్లాడుతున్నారంట కదండి. Yeah, you know, Venki, today's most memorable day in my life. And I don't think I'll never forget this day. Anyway, are you married? ఎస్ ఎస్. What? మీకు పెళ్ళైపోయిందా? ఏ యాదవ్ చెప్పాడండి? ఇప్పుడు మీరే చెప్పారు కదండి. అదేదో పరధ్యానంలో క్రియేటర్ కదా ఎస్ అనేసాను. ఇప్పుడు పూర్తి స్పృహతో చెప్తున్నాను, నాకు అసలు పెళ్ళే కాలేదు. థ్యాంక్ యూ దేవుడా. ఆయనకు పెళ్ళవకపోతే నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? మాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిలే. అన్నట్టు వెంకీ గారు, హౌ ఓల్డ్ ఆర్ యు? మీ ఏజ్ ఎంత? ఈ ఏజ్ అంటే ఈ ఏజ్ లో వచ్చిన కాంట్రవర్సీ ఉంది, వదిలేండి. ఏంటండి అది? మా మమ్మీ డాడీ సరిగ్గా రాసుకోలేదు, కానీ నాకు బండి గుర్తుందండి. కరెక్ట్ గా నా 10th ఎగ్జామ్స్ రోజునే ప్రేమ దేశం రిలీజ్ అయింది. ప్రేమ దేశమా ప్రేమ సాగరమా? ప్రేమ సాగర్ అక్కడ, ప్రేమ దేశం ఎక్కడ. మొన్న ఆ అబ్బాసు వినీత్ నాకు అన్ని గుర్తున్నాయి. ముస్తఫా ముస్తఫా ప్రేమ అన్ని ఆ లెక్కను చూస్తే 26, 27, 28 ఆ మధ్యలో ఎక్కడ ఉంటుంది. బట్ యు లుక్ సో యంగ్. వాట్స్ ద సీక్రెట్? అనవసరంగా ఎక్కువ కమిట్ అయిపోయాను. సీక్రెట్ ఏం లేదండి, జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్. నేను ఎంఎస్ రాజు గారు డైట్ ఫాలో అవుతాను. ఎంఎస్ రాజు గారా? మంతెన్ సత్యనారాయణ రాజు గారండి. ఆయన అన్ని పచ్చి తినమంటారండి. ఉదాహరణకి పచ్చి ఆకుకూరలు, పచ్చి కాయగూరలు, పచ్చి బాదం పప్పు, పచ్చి జీడిపప్పు, పచ్చి పెసరపప్పు, పచ్చి కందిపప్పు, పచ్చి శనగపప్పు, ఇలా అన్ని పచ్చి తినమంటారండి. అవునా అండి? నంబర్ 2 టైంకి తినేయాలి. ఒక్క నిమిషం. ఈ టైంకి దంచిన డ్రై ఫ్రూట్స్ సప్పరించాలి. ఎక్కడున్నా ఇది మాత్రం మిస్ అవునండి. మీరు కూడా ఫాలో అవ్వండి, ఎప్పుడు యంగ్ గా ఫ్రెష్ గా ఉంటారు. అంటే మీలాగన్నమాట, రైట్? మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ. మాట్లాడింది చాలు, అంకుల్ కోపడతారు. అలాగే. ఓకే వెంకీ, సీ యు లేటర్. టేక్ కేర్. బై బాయ్ బాయ్. వెంకీ పిలిచారా? లేదే. ఓ, పిలిచినట్టు అనిపిస్తేను. సారీ. బాయ్ బాయ్. అలా అనిపించడానికి కారణం కనిపించకుండా మన మధ్య రహస్యంగా జరుగుతున్న రసాయనిక చర్యని, నీలో సంభవిస్తున్న ఈ పెనుమార్పు పేరే ప్రేమని నీకెలా తెలియచెప్పను జవాబు. బల్బు లాగా వెలిగిపోయేనే, జరిగిపోయే బాబు హార్ట్ బాంబు లాగా పేలిపోయేనే, జరగరాని దిగులు పెరిగిపోయేలే. మా తెలిసిపోయిందిలే, నీ డ్రీమ్ గర్ల్ పూజ కదూ. నా 10th ఎగ్జామ్స్ రోజే ప్రేమ దేశం రిలీజ్ అయింది. ఓ 26, 27, 28 పచ్చి బాదం పప్పు, పచ్చి కూరగాయలు. నంబర్ 2 కికి కికి టైం కి తినేయాలి. నా లైఫ్ లో ఎప్పుడు ఇంతగా నవ్వలేదు మామయ్య. అందుకే మీరు ఇలాగే కోఆపరేట్ చేస్తే ఇంకా ఇలాంటివి చాలా చూపిస్తా. తొలిసారి తాకిన నీ చూపుల స్పర్శకి నాలో కోటి మృదంగాలు ప్రళయధ్వని. నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారు తాలయ్యాయి. నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది, దవడ కండరం బిగుసుకుంది. వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే, నీ రాకతో సుఖప్రసవమైన నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజనా. వెంకీ, సారీ డిస్టర్బ్ చేశానా? లేదు సార్, చెప్పండి. ఏం లేదు వెంకీ, మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఏం చేసావు? ఏం చేశాడో మాకు తెలుసు భయ్యా. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పు వెంకీ, పర్లేదు, మనోళ్ళేగా. అది ఫ్యామిలీ మ్యాటర్. ఫ్యామిలీ మ్యాటర్ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది. కీప్ పాయింట్. కాసేపు మమ్మల్ని మాట్లాడుకొని ఇస్తారా? వెళ్ళండి. గాల్లో తేలినట్టు చెప్పు వెంకీ. అది యాక్చువల్గా Bro, can I show some magic? మ్యాజిక్ లేదు, ఏం లేదు. ఆతడాలు ఏదో గిన్నె కొళ్ళ నువ్వు. మమ్మీ ఉండొచ్చు, మన ఫ్యామిలీగా. Yeah. సరే చెప్పు. అది మరి నాకు డ్రీమ్ గర్ల్ ఉందని చెప్పానే, ఆ, పాట కూడా పాడాను. ఆ. అది మరి ఎవరో కాదు, నీ మేనకోడలు పూజ. వెంకీ, సార్ మీరు అలా కోపడకండి, చెప్పేది ప్రశాంతంగా వినండి. ఏంటి ప్రశాంతంగా వినేది? నా మేనగోళ నీ డ్రీమ్ గర్ల్ ఫిక్స్ అయిపోతావు నువ్వు. అలా ఫిక్స్ అవడానికి కూడా ఒక రీజన్ ఉంది ప్రసాద్ గారు. నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తన నా డ్రీమ్ గర్ల్ అని తెలిసిపోయింది, కానీ మనసులోనే దాచుకున్నాను. ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను.
ఆ ధీమాతోటే ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను. ప్రేమంటే ఇదేరా నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చావు అనిపిస్తుంది. రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ల మాటలకు అర్థాలు వెర్లే అని అర్థం అవుతుంది. ఓ డాడ్, నెగటివ్ ఆలోచించకు. వెంకీ ఇస్ నైస్ గై. తన లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. బాలవాక్ బ్రహ్మవాక్ అంటారు. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను. పిల్లలు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సిందే ఉందయ్యా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై చైల్డ్. వెంకీ, cheer up man, you will make it. మీరు కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తానంటాడు. అయ్యా అటు చూడు. బక్రా నంబర్ 2. Today is the most memorable day in my life, Sheikh Raj. Me too. And your chain, so stylish. Can you dance? Oh, sure. Single leg dance. Oh, that too on a single leg. That is my specialty. Cool. I can do classical also. Amazing. You want to see? See you. Bye-bye. Bye. ఏంటి భయ్య ఇది? నీ మేనకోడలు వెంకిని ఇష్టపడుతుందన్నావు, మరి ఇంతలో ఆ షేక్ రాజుతో ఇకలు పక్కపక్కలు ఏంటి? ఏంటోరా అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది భయ్యా. 100 కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ కి వెంకి మ్యాచ్ కాడని మనసు మార్చుకుని ఉంటుంది. అంతేకాదు, ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయేవాడు షేక్ రాజులా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా. అదంతా కాదురా, వెంకి చాలా సెన్సిటివ్. ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లోకి డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా. హాయ్ బ్రో, వాట్స్ అప్? ఏమైంది? ఎందుకంత డల్ గా ఉన్నావు? ఏమీ లేదు బాబు. నో, నా దగ్గర ఏదో దాస్తున్నావు. టెల్ మీ వాట్స్ దట్? మీ కజిన్ పూజ బాగా స్థితిమంతరాలు అంట కదా. తిత్తి మంతం నాకు అర్థం కావట్లేదు. చాలా రిచ్ అంట కదా. ఓ దట్ మ్యాటర్స్ యు. బ్రో, లవ్ కి రిచ్ పూర్ ఏ కరెక్ట్ కాంబినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వెరీ రిచ్ గర్ల్ అండ్ డికాప్రియో హిస్ అ పూర్ గాయ్ బట్ నైస్ గాయ్ లైక్ యు. ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో నీ లవ్ కూడా అంత సక్సెస్ అవుతుంది. నువ్వు చెప్పేది బానే ఉంది బాబు, కానీ ఇప్పుడు షేక్ రాజ్ కాంపిటీషన్ లోకి వచ్చేసాడు. వాడేమో స్టైల్ గా ఉన్నాడు. దట్ క్రేజీ బాగ్ వాడు పర్సన్ ఇక్కడ నీ మమ్మీ ఏమైంది? ఏంటి ప్రసాద్ గారు మీరు చెప్పేది? ఆర్ యు ష్యూర్? అవును శేఖర్, నా మేనగోళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవిదిద్దు నీళ్ళల్లో పడిపోయింది. నేను ఇల్లు తీసుకొస్తానమ్మంటే వద్దు, నా శేఖర్ అయితే తీసుకురావాలని పట్టుబట్టింది. రాసుకోవడం పూసుకోవడం వెంకీతోను లైఫ్ రిస్కులు మాక. ఆ దూకేదో వెంకీ దూకోండి. ఒరే పిచ్చోడా, నిన్ను ఆట పట్టించడానికే వాడితో క్లోజ్ గా మూవ్ అయింది. వాట్ యు మీన్? ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతోనే కదా. నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు అర్థం చేసుకున్నావు కదా, దూకే. ఎందుకు సార్ లైఫ్ రిస్క్? ఎంత అవుతుంది ఏంటో చూడు శేఖర్ రాజు, ప్రేమలో ఎంతో నీకు తెలుసా? అయినా దూకేలా? ఇది అంతే అనుకుని దూకే. ఆ పాస్పోర్ట్ ఎలా ఇచ్చే? పాస్పోర్ట్ ఎందుకండి? ఎందుకు తెలుసుకోండి? నాకేం ప్రాబ్లం? అయ్యా, వాడికి ఈత రాదంట, చచ్చిపోతాడేమో. వాడికి ఏమైనా అవుతే కేసు అవుతురా? ఎలాగా? ఏయ్, షేక్ రాజ్, ఇది పట్టుకో. Come on, come on. థ్యాంక్స్ భయ్యా, యు సేవ్ మై లైఫ్. పూజ నా వైపు మొగ్గు చూపుతుందని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటావా? అది కదా భయ్యా. నోరు మూసుకో, మాట్లాడుకు, నేను విన్నో. అరే, ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే ప్రాబ్లం రేపు సిల్లీగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడే సిల్లీగా అనిపిస్తుంది భయ్యా. గుడ్, నువ్వు అలా సిల్లీగా ఆలోచించు, మనసు తేలిక పడుతుంది. అవును, పూజనే చూసావా? నేను చూడలేదు భయ్యా. సర్లే, నేను చూసుకున్నా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు తోసేసారు చెప్తామంటే విననేంటి? ఈ అమ్మ ముష్టి అమ్మ ఏరియలు. పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగిరి గాడిని లవ్ చేస్తుందని ఎలా నమ్మారా? నమ్మారు కాబట్టే కదా భయ ఆడుకుంటున్నాం. దుర్భగులారా, దేశం కానీ దేశాలు మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా? ఉండండి, ఈ విషయం వెంకీ చెప్పేస్తాను. చెప్పారా? చెప్పేయ్. నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేశారన్న విషయం కూడా చెప్పేయ్. వాట్ ఆర్ యు టాకింగ్? ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. సార్, ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్. నా పాస్పోర్ట్ నాకు ఇచ్చండి సార్. పని పూర్తయిన తర్వాత ఇస్తాం. అప్పటి వరకు వాచ్ ద గేమ్. వెంకీ గాడికి స్కెచ్ రెడీ.
ఏంటి వెంకీ చూడండి సార్, పడిపోయిన వాడిని పట్టుకొని ఎలా కొడుతున్నాడు కస యాదవా. పూజ కూడా అదే ఫీల్ అవుతుందయ్యా అందుకే వాడిని మట్టి కనిపించడానికి నీకు అడ్మిషన్ తీసుకొచ్చా. నేను వాడిని మట్టి కనిపించలేండి సార్, వదిలేండి. వాడి పాపను వాడిపోతాడు. వాడి పాపాను వాడు పోవటం కాదు, నువ్వు వెళ్ళకపోతే పూజ దాంట్లో పూజ పోద్ది. ఏంటి సార్ మీరు అనేది? లేకపోతే ఏంటయ్యా, పూజ లాంటి అల్ట్రా రిచ్ గర్ల్ నీ లాంటి కామన్ మ్యాన్ యాక్సెప్ట్ చేయాలంటే యూ షుడ్ షో యువర్ స్పెషాలిటీ. అవును, కానీ నేను కానీ లేదు గిని లేదు, ఆల్రెడీ అడ్మిషన్ కూడా తీసేసుకున్నావు. నువ్వు వెళ్ళకపోతే వాళ్ళే లేకపోతారు. అందాక ఎందుకు, నువ్వు వెళ్తే బెటర్. What's wrong with him? అమ్మా పూజ, ఏం మావయ్య వెంకీ ఎందుకు వెళ్ళాడు? వాడి మీద గెలిస్తే నువ్వు లవ్ చేస్తావని ఎక్కేసి కమిట్ చేయించానమ్మా. అతనికి ఏదైనా జరిగితే? ఏం జరగదమ్మా, చిత్తకొట్టు వదిలేస్తారంటే. ఎంజాయ్ ది ఫన్. కమాన్ రా. The next fight is between you and you. Ready? Go! అక్క పాప వెంకీ మనం ఎంకరేజ్ చేస్తే కుడతాడేమో. వెంకీ కమ్ ఆన్ వెంకీ, కమ్ ఆన్, యు కెన్ డు ఇట్. అక్క నువ్వు కూడా ఎంకరేజ్ చేయక. Come on, Vicky, you can do it. Come on, yes, you can. Come on, Vicky, you can do it. Come on, Vicky, go, you can do it. Yes. నువ్వు ఎంకరేజ్ చేస్తే ఎలా రెచ్చిపోయాడు. దట్ ఇస్ పవర్ ఆఫ్ లవ్. హే వెంకీ, ఐ యామ్ కమింగ్. He is very sincere. మనం చేసింది చాలా తప్పు, ఇక కంటిన్యూ చేయకూడదు. అమ్మా పూజ, ఆ వెంకీ గారిని ఆడుకోవడానికి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. చాలు మావయ్య, తన ఎమోషన్స్ తో ఆడుకుని ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశావు. తన కళ్ళలోకి చూస్తూ నేను నిన్ను లవ్ చేయట్లేదు, ఇదంతా నాటకం అని చెప్పే ధైర్యం నాకు లేదు. నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు. అలాగేనమ్మా, పిల్లలు మీరేదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద నాకేమన్నా కక్ష? నేను సర్ది చెప్తాలే, వెళ్ళు. నేను వెళ్ళి చెప్పనా భయ్యా? చెప్తావా? కుక్కని కొట్టినట్టు కొడతాడు. చూసావుగా రజల గారిని ఎలా కొట్టాడు. మరి చెప్తానన్నావు. 90 అంటావయ్యా. నెక్స్ట్ వీక్ లో జాన్సన్ గారికి డబ్బులు ఇస్తామంటాం. ఇస్తావా? ప్రసాద్ గారు, ఏమయ్యా వెంకీ, ఎంతవరకు వచ్చింది నీ లవ్ స్టోరీ? అదే అర్థం కావట్లేదు సార్. ఏ ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా? అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్. ఆడవాళ్ళని అంచనా వేయడం చాలా కష్టం వెంకీ. పూజ అలా వెళ్ళిపోతుంది కదా. అవును. వెళ్తూ వెళ్తూ టర్న్ అయి నిన్ను చూసిందనుకో, నీ లవ్ సక్సెస్ అయినట్టే. లేకపోతే లేనట్టే. అదేంటి సార్ అలా టెన్షన్ పెడతారు? నన్నేం చేయమంటావయ్యా, చాలా సినిమాలు అలా చూపించారు. మరి అంతేనంటారా? అంతే. సారీ మిక్కీ, పూజ టర్న్ అవ్వలేదు కదా అని నువ్వు డిప్రెషన్ లోకి టర్న్ అయ్యి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లోకి డైవర్ట్ అయ్యి చూడండి. ఏమైంది? ఏమో అవ్వలేదు, మనం వెళ్ళు, మొత్తం కన్వే చేసేది. వెళ్ళు. చాలా ఆనందంగా ఉంది సార్. నాకు మేలు కూర్చుకున్నందుకు కాదు సార్, నా లవ్ సక్సెస్ అయినందుకు. నాకు ఆనందంగానే ఉందయ్యా.
ఈ సందర్భంగా సాయంత్రం మీకు పెద్ద పార్టీ స్వీట్ సార్ ఈ విషయం వెంటనే మా వాళ్ళకి చెప్పాలి సార్. వాడిలో సక్సెస్ అయితే నువ్వు పార్టీ ఇవ్వడం ఏంటి భయ్యా? పార్టీ అని తలకాయ పార్టీ పేరు చెప్పి వాళ్ళని ఫుల్ గా తాగించి బట్టలు తీసి ఫోటోలు తీసి వెబ్సైట్ లో పెడతామని బెదిరించి మన కాళ్ళు పట్టుకునేలా చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావా భయ్యా? వెబ్సైట్ లో పెట్టేస్తా. ప్రసాద్ గారు నిజంగా గ్రేట్ భయ్యా. నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు. నాకు డౌటే భయ్యా. బీ పాజిటివ్ భయ్యా. వెంకీ నీ గ్లాస్ ఏదయ్యా? నేను మందు తాగనండి. అదేంటి నీ కోసం పెద్ద ప్లాన్ చేస్తే పెద్ద ప్లానా? అంటే నీ కోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలాగా అని. నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు. ఇప్పుడు తాగితే రెండోసారి అవుద్ది. పెంట అవుద్ది. నేను తాగగానే మా సుందరం మాస్టర్, డాక్టర్ గారు, జోసెఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు. ఊరుకోవే, వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం ఫస్ట్ అవుతారు? టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి. అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను. నీకు దండం పెడతాను, ఎలాగైనా నువ్వు తాగాలయ్యా. తాగాలి తాగాలి సరే, సరే. తాగాలి. మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను. పాలు పెరిగంటే ఇప్పుడు ఎక్కడ తెస్తావయ్యా? పోనీ జ్యూస్ తాగుతావా? జ్యూస్ అయితే బాటిల్ వేస్తాను. అరే చాలరా. పోయిన భయ్యా, దెబ్బకి గిల్లగిల్ల తనుకోవాలి. జ్యూస్ లో మందు కలుపుతున్నారు. ఎవరికి ప్లాన్ చేశారు? నీకు మా ప్లాన్ కావాలా, నీ పాస్పోర్ట్ కావాలా? ప్లాన్ మీరు ఉంచుకోండి, పాస్పోర్ట్ అయితే నోరు మూసుకొని కూర్చో. ఇదిగో జ్యూస్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా తాగండి. వాట్ వెంకీ, బాటిల్స్ తాగేస్తానో అప్పుడే తలవాలు చేసావు. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. సుందరం మాస్టరా? తాగితే కనిపిస్తానన్నాడు కదా. ఓ వాట్ వెంకీ, వాట్స్ హ్యాపెనింగ్? ఏంటి ఇలా వచ్చావు? శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏ శైలజ? మీ స్టూడెంట్ పిల్లి కళ్ళ శైలజ. ఓ స్నేహ ఉల్లాల్లో సెక్సీగా ఉండేది ఆ శైలజానా? స్టూడెంట్ లో చూడాల్సింది చదువున స్నేహ ఉల్లాల్. అందులో తప్పే ఉందయ్యా. అందాన్ని ఆస్వాదించడం నా హాబీ. పైగా వయసులో ఉన్నాను. ఏంటి మాస్టర్ కొడతావా? ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు. ఇలా కొట్టేస్తున్నాడు. జ్యూస్ లో మందు కలిపారు. భయ్య ఫ్యామిలీ వచ్చాడు. భయ్య వెంకీ భయ్య, ఈ సుందరం మాస్టర్ నా టీసీ జైలు పెట్టుకుని ఇవ్వడం లేదు భయ్య. స్టూడెంట్ టీసీ అడిగితే తీసుకో, ఇచ్చేసాను చాలా. నా మీద కూడా ఏంటయ్యా మేనేజ్ లేకుండా బీపీ వచ్చినలాగా? బీపీ 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 బీపీ. డాక్టర్ అంకుల్, నేను ఈ డాక్టర్ అంకుల్ ని కాదు. నువ్వు నా డాక్టర్ అంకుల్ వే. కాదు డాక్టర్ అంకుల్ వే. కాదని చెప్తున్నాను కదా. ఉప్పుకూర బాబు లేకపోతే చంపేసేలా ఉన్నాడు. ఓకే, నేను ఈ డాక్టర్ అంకుల్ నే. అయితే ఏంటి? మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరికి హాస్పిటల్ కి తీసుకొస్తే మీరేం చేశారు అంకుల్? ఏం చేశాను? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందుల ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకున్నావా? క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పి కాల్ తీసేసి అలా కొట్టకండి సార్, చచ్చిపోతాడు. అంకుల్, ఏ అంకుల్? యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదా. గ్రేట్ అంటున్నాడు అంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా. అవును, జోసెఫ్ అంకుల్నే. మీరు చాలా మంచివాళ్ళు అంకుల్. చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు. కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు. అక్కర్లేదు అంకుల్. ఏ అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మర్చిపోయి అంత చిన్న తప్పు రాది గుర్తొచ్చేదా? గుర్తొచ్చిందా? నీ పనే బెటర్ రా. మ్యాటర్ చెప్పి కొట్టాడు, నన్ను మ్యాటర్ చెప్పమని కొడుతున్నాడు రా. ఏంట్రా ఎదవ డిస్కషన్? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. ఏం లేదు ఇంకి, ఆ మధ్య నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయాను. కొంచెం క్లూ ఇవ్వా? సరే, మీ అమ్మాయి మేరీ నేను చాలు. ప్రేమించుకున్నారు కదా? ప్రేమించుకున్నావు. ప్రేమించుకున్నావా? అవును. ఇదే కదరా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ తో చెప్పి మా ఫ్రెండ్షిప్ ని దారంలో అతించేసావు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరా? అంటే మీ అమ్మాయిని ప్రేమించినోడే. మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ చేసి వెతుకు దొరకదురా డిఫెక్ట్. ఈ పాట ఎందులోది? ఈ పాట ఎందులోది? చెప్పు. ఈ పాట ఎందులో? తెలీదు. చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకే. ఇది ఒక్కటి సినిమాలో పాట. అవునా? అవును. కావాలంటే ఎవరైనా అడగండి. నేను అడిగాను చేసాడంటావా? ఎలా చేసిన వాడు పెద్ద తప్పే చేశాడు. పూజ వాడిని ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే ఉంచి చావు దెబ్బ కొట్టాలి.
వాట్ యు సే? కరెక్ట్ భయ్యా. ఏంటి నువ్వు అనేది? నువ్వు తనని ప్రేమించట్లేదన్న విషయం మీ మావయ్య ఇంకా వెంకికి చెప్పలేదు. వెంకీ గారు, మీ విషయంలో మేము చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను. మీరు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో మావయ్య వెంకిని పిలువు. దేనికి? ఈ లెటర్ అతనికి ఇవ్వాలి. వాళ్ళు లేరమ్మా, ప్రోగ్రామ్ ఉండడానికి బెర్లిన్ వెళ్ళారు. నాకు బాడీ పెయిన్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అతను వచ్చాక ఈ లెటర్ ఇవ్వు. నేను ఇండియాకి వెళ్తున్నాను. అదేంటమ్మా? పెద్ద మావయ్య ఫోన్ చేశారు. తాతయ్య కొంట్లో బాలేదంట. అదేనమ్మా, జాన్సన్ బ్యాంక్. ముందు ఈ లెటర్ ఇచ్చి వెంకికి సారీ చెప్పు. తర్వాత నీ డబ్బుల గురించి ఆలోచిస్తాను. అన్నా ఆ పని మీద ఉన్నా. రేపే చంగలరాయుడికి స్పాట్. హ్యాపీగా ఉండు. ఉంటానా? ఏంటి చెంగల్ రాయుడిని చంపుతున్నావా? ఎందుకు? ఎవడో ఒకరిని చంపకపోతే నేనెలా బతుకుతానే. మొన్నే గురవారెడ్డి దగ్గర అడ్వాన్స్ నేను నాకన్నా నా శత్రువుల గురించి ఎక్కువ ఆలోచిస్తా. జైల్లో ఉన్న గురువారెడ్డికి సిమ్ కార్డ్ అరేంజ్ చేసినది నేనే. ఎందుకో తెలుసా? బయటున్న వాని కుక్కల్ని నరకడానికి. నిన్నిడి చేస్తే అన్నెలా బతుకుతాడు? హలో అన్నా, పూజమ్మ వచ్చేసింది. ఏమైంది తాతయ్య? వచ్చినావమ్మా? నిన్ను చూసానని అనుకోలేదు తల్లి. తాతయ్య నేను పోయేలోగా నువ్వు బావని పెళ్లి చేసుకుంటే చూసావని ఉందమ్మా. బావని పెళ్లి చేసుకుంటానని మాట చేసుకుంటుంది మావయ్య. తమ్ముడు, మామ యాక్టింగ్ చూసి నాకే మతిపోయినా. బావా, అసలే నీకు ఒంట్లో బాగలేదు, మందులు వేసుకోకుండా మందేస్తున్నావేంటి? నాకు మందులేలరా, ఉక్కు లెక్కుంటే పూజమ్మని భద్రపదో పెళ్లి గొప్పించడానికి ఈ నాటకం వాడినా. దానికి నాటకం ఎందుకు సార్? లేకుంటే అడ్డమైన అలవాట్లున్న ఈ యదవం చేసుకోవడానికి పూజమ్మ ఒప్పుకుంటాదా? కానీ మేనర్కం చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే, ఏం రామానుజం? అవును సార్, మీ అమ్మగారి మేనర్కమేగా. అలాగని పూజను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగతులు లేకుండా పోతాం. అవురా, ఆస్తి మొత్తం ఆయమిదే. ఆ దానికి భద్రంతో పెళ్లి చేస్తే ఆమెతో వాడు ఆస్తి గుడిగా మనకాడే ఉంటాడు. అది లెక్క. నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు. ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గారు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది. ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం? ఒరే నన్నపనేని, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా. వాడు వచ్చినప్పుడు చూసుకుందాం. అయితే ఇప్పుడే చూసుకోవాలి. ఏ వాడు వచ్చేసాడు, అదిగో. వచ్చాడంత మెల్లగా చెప్తావేంట? Damn it. Irresponsible scoundrels. Instead of paying my money you are enjoying here, you can't cheat me. Where is my money? We'll pay, sir. Give me 2 days time, sir. రే, దండాలు పెట్టండి రా సార్కి. Not 2 days, take 1 week time. Otherwise I'll put you in jail. హలో వదిన గారు, నేను ప్రసాదనండి. ప్రసాద్, ఎలా ఉన్నావయ్యా? ఏదో ఉన్నానులేండి. పూజకి ఒకసారి ఫోన్ ఇస్తారా? తనకు ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా. ఎలాగోలా ఇవ్వండి వదిన గారు, చాలా అర్జెంటు. పూజ పూజ ప్రసాద్ మావయ్య. మావయ్య, అమ్మా, నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఆ జాన్సన్ గాడు. నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు. నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను. అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా. వాళ్ళు పరమ దుర్మార్గులు. ప్లీజ్ మావయ్య, ఏదో ఒకటి చెయ్యి. నేను ఇక్కడ ఓకే
ముఖ్యంగా పెద్దమవయ్య. వాడు చస్తే కానీ ఆ కుప్పకి దరిద్రం వదలదు. రే ప్రసాద్, ఇలాగే పిలుస్తాడా ఎదవా? రేయ్ నేనే మాట్లాడతాడా. అన్నయ్య నువ్వు అన్నయ్య, ఆరోగ్యం అది బాగుంటుంది అన్నయ్య. ఎదవ నాటకాలు ఆపి వెంటనే బయలుదేరరా. పూజకి భద్రప్పకి 10వ తారీఖున నిశ్చితార్థం, 15వ తారీఖున పెళ్లి. అర్థమైందా? అలాగేనన్నయ్య. మీ మరదల్ని పమ్మి గాండి కూడా తీసుకొస్తాను. ఉంటానన్నయ్య. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు కోపం వస్తుంది. అది చాలా ప్రమాదం. వద్దు. ఏమంటుంది పూజ? ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది. ఏముంది భయ్యా, టికెట్ వేసి తీసుకొచ్చేయండి. టికెట్ వేసి తీసుకురావడానికి అది మా అత్తోరిల్లు అనుకుంటున్నావా? అత్తోరిలే కదా భయ్యా. అత్తోరిల్లేరా, కానీ అక్కడ చెత్తనాయాళ్ళు ఉన్నారా. సార్ ఏంటి ఎత్తుక్కుంటూ వచ్చావేంటి? రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాం కదా సార్. ఏంటి పేమెంట్ కోసమా? లేదు సార్, పూజ కోసం. పూజ ఇండియా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? 15వ తారీఖు పెళ్లి కూడా. పెళ్ళా? ఈ పెళ్లికి పూజ ఒప్పుకుందా? పెద్ద లాయర్ల క్వశ్చన్ వేస్తావేంటి? బలవంతంగా చేస్తున్నారు. అయితే ఏంటి? అయితే ఏంటి? నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం? తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా. అయితే నన్నేం చేయమంటావు? మీరేం చేయనక్కర్లేదు, నేనే చేస్తాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. Irresponsible scoundrel, where is my money? ఎలాగైనా తప్పించు. నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను. పూజ వాళ్ళు ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే వచ్చి చావు దెబ్బ కొట్టాలి. వీళ్ళని వాడుకుని పూజన కంచి తీసుకొస్తే మన పని అవుతుంది, పగా తీరుతుంది. నాకు తెలుసు వెంకీ నువ్వు అంత సాహసం చేస్తావని. నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమణతో చెప్పు మావయ్య అని పూజ బోర్డున ఏడ్చింది. ఆలోచించాను. వాళ్ళ కర్కోటకులు, నువ్వా ముక్కుపచ్చలారని పసిబిడ్డవి. వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను? పువ్వు ఉన్న చోట ముళ్ళుంటుంది, ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది. నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికైనా నేను రెడీ. ఈ వెంకీగాడి ఇంట్లో లగేజ్ పెట్టొస్తానని వెళ్ళి గంట అయింది, ఇంతవరకు రాలేదు. అబ్బా అతను తర్వాత వస్తాడులేండి, ముందు మనం వెళ్దాం. ఇది మన ఇంట్లో పెళ్లి. నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు. మనం వెళ్ళేది పెళ్లి చుట్టానికి కాదు, పెళ్లి ఆపటానికి. ఏంటండి మీరు అనేది? చెప్తా విను. అది జరిగింది. అసలు పూజకి పెళ్ళెందుకు ఇష్టం లేదు? దానికి కారణం నేను. పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డా. అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది. ప్రసాద్ గారికి ఫోన్ చేసి నన్ను రమ్మంది. ఇప్పుడు తన అక్కడి నుంచి తప్పించడం ప్రేమికుడుగా నా బాధ్యత. ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతుంది. నీకు అర్థమైంది కదా? అర్థమైందండి. మమ్మీ బై మిస్టేక్ నువ్వు మ్యాటర్ లీక్ చేసావనుకో, వాళ్ళు పప్పాని శ్మశానానికి ప్యాక్ చేస్తారు. ఊరుకోరా, అవేం మాటలు. డాడీ ఫస్ట్ మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను? ఓకే, నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా? చెప్పమంటారా? అక్కర్లేదు. అయితే పదండి, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. లగేజ్ తీసుకెళ్ళు. అయ్యా, పూజ మూలన ఆయన దేవుడు అసంటోడు. ఆయన మిమ్మల్నే కాదయ్యా, మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు. ఆ మహానుభావుడి బిడ్డకి అన్యాయం చేయకండి అయ్యా. చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది పోయి నాకే సలహాలు ఇస్తాను. భైరాగి, ఈడికిదే ఆఖరి మాట కావాలా? రైతుల గుడ్ మార్నింగ్ బావా. ఏమిరా అప్పుడే తెల్లారిందే? కోపడకు బావా, నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం. అవును సార్. ఏం చేసినారు? ట్యాక్సీలో నీకు 20 లక్షలు సేవ్ చేశాం బావా. 20 లక్షలు మిగిల్చినావా? చాలా మంచి పని చేసినావురా బావా, మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నావు, గుర్తుందా? గుర్తులేకేమిరా, అట్టే వదులే. నాకు చాలా ఆనందంగా ఉంది బావా. రామానుజం, దాదాపు 40 ఏళ్ల తర్వాత మా ఊరు వెళ్తున్నానయ్యా. బావా, ఈడ అనాథాశ్రమం గురించి రాయలేదేమిరా? అనాథాశ్రమం అదేరా, జరుగులు దీనిలో పెట్టిమే. అటనా? నాకు తెలియదే. గబ్బోడా, ఇప్పుడు దాంట్లో 1000 మంది పిల్లలు ఉండారు. వాళ్ళకు దినాము పొద్దున్నే ఇంత ఇంత ఇడ్లీలు పెడతాం. 2 పూట్ల అన్నము, చారు, పప్పు, పులుసు, పచ్చడి, పెరుగు. బావా, ఇప్పుడు నువ్వు నా కంటికి మేలు మదర్ తెలిసేలా కనిపిస్తున్నావు. ఇంత చేస్తానం కదా, దానికి ఎంత లెక్క అవుతుంది ముందు చెప్పు. కాదు, కంసేకం 2 కోట్ల దాకా అవుతుంది. ఏం రామానుజం? అవుతుంది సార్. కదా, ఆశ్రమం పేరుతో 2 కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం. మరి ఆశ్రమంలో పిల్లకాయలకి? ఆశ్రమం ఉంటే కదా పిల్లకాయలు ఉండేది. ఆశ్రమం లేదా? మరి ఇందాక ఉందన్నావు. కాగితం మీద ఉంటాది. చిక్కరాయాల పియూసీ చదువుకున్నావు, నాకు వచ్చే తాట్స్ నీకు రావేమి? నీలా ఆలోచించడానికి నీ కత్రి బ్రెయిన్ నాకు ఉండద్దు. ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని నీకిచ్చి పెళ్లి చేశాము. అక్కతో పాటు ఆవును దొడుకుని నేను వచ్చాను. ఆవును దొడ్లో కట్టేశావు, నన్ను ఇంట్లో కట్టేశావు. అక్కతో పాటు వచ్చిన ఆవిళ్ళిపోయింది, తర్వాత అక్కెళ్ళిపోయింది. నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను. నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకుని నాకు పెళ్లి పెటాకులు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చిన నన్ను ఓల్డేజ్ తీసుకొచ్చాను. కానీ నాకు విముక్తి లేదేమిట్రా? పిండారుడు తినే చండారుడా.
ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇతం తక్కువ ఎదవా, గేదె కొమ్ములు తీసేసట ఆ పేషెంట్ రా దరిద్రపు కొట్టేదవా, ఏ ప్రాసెదవా? సార్ గంగిగోవులాంటి నాలో గౌడు గేదెలాంటి ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా? 40 ఏళ్ళ నరకం రా మనచం, ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేనురా, ఇది నీకు తప్పదు. గారు మీరా? గేట్ తీరా. ఏదైనా 2 సార్లు మేం చెప్పాలి. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. వెళ్ళి వస్తాం వెళ్ళు. ఓకే సార్. ప్రతి ఒక్కడు అసిస్టెంట్ డైరెక్టర్. చూడండి. అరే అప్పుడే అయిపోయిందా? హీరోనా మజాక ఎదురుగా ఉంది ఎవరు, అందుకే తొందరగా అవును ఏంటే 4 రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నావు? సార్ నెలగా సార్ 6 నెలలు అయింది సార్. 5 నిమిషాల్లో ఏం చెప్తా సార్ 10 నిమిషాలు టైం ఏమిటి? కుదరదయ్యా, నా టైం చాలా వాల్యుబుల్. 5 నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు, లేకపోతే గెట్ అవుట్. సారీ సార్ 5 నిమిషాల్లో చెప్తాను సార్. చెప్పు. సార్ ఈ సబ్జెక్ట్ లో మీదో మంచి ఫ్యామిలీ సార్. మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరికీ తెలుసు. అంతేగా సార్ ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. కాళ్ళు లేని తల్లి, కళ్ళు లేని తండ్రి, మూగ చెల్లి, ఏవి వినపడని అన్న. మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్. ఏంటే పర్ఫెక్ట్? ఏంటి పర్ఫెక్ట్? ఇలాంటి కుంటోలు గుడ్డోలు మోగోల మధ్య అడుగుతున్నమాట నన్ను. ఏంటంటే మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే, ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళండి వాళ్ళు చేస్తారు. అది ఇక్కడ హీరో గారు తెంచాలి చెప్పించుకుంటావు, ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటే తిరుగుతున్నావు. మీరెవరండి? లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అండి. టైం ఇస్తే స్టోరీ చెప్పేస్తా. 5 నిమిషాలు చెప్తావా? 2 నిమిషాలు చెప్పేస్తాను, మళ్ళీ నా టైం వేస్ట్. చాలా బాగుంది, ప్రొసీడ్. ఓపెన్ చేయగానే అందమైన కాలేజ్ అండి. అందమైన కాలేజీ? మరి నేను అందులో మీరు పెట్టుపట్లాడే వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు. మరి హీరోయిన్? ఆ అమ్మాయి అదే కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటది. కట్టయ్యా, ఈ సీన్ నాకు నచ్చలేదయ్యా. నాకన్నా హీరోయిన్ 1 సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి? బాగాలేదే. ఈ పాయింట్ లో వెరైటీ అది సార్, మీరు హీరోయిన్ కంటే 1 year యూత్ అన్నమాట. ఓహో వెరీ గుడ్ తాటయ్య. ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్. చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి. సబ్జెక్ట్ ఎలా ఉండాలో మీరు చెప్పండి డియర్ రైటర్. బాబు కూర్చోయమ్మా. మళ్ళీ ఓపెన్ చేయగానే వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అండి. వరస్ట్ మార్నింగ్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్. 30 years నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదే, అందుకే వెరైటీగా ఉంటుందండి. ఓహో ప్రొసీడ్. హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెట్టుకుంటూ అంటే 30 years ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు, నేనే వాళ్ళని క్రాస్ చేయాలి. ఎవరెవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్. ఓహో ఇదొక ట్విస్ట్ అన్నమాట. ప్రొసీడ్. అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్ని రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి. ఇక నాకు అర్థమైపోయింది. అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గెటప్ లో వచ్చి పట్టుకుంటా అనమాట. కాదు సార్, అదే ట్విస్ట్. ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్ని ఓ చోట నేల మీద పడిందండి. ఎక్కడ? లకడిగా పూలోనా? అది రెండో ట్విస్ట్ అండి. ఓహో టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి. హ్యాండ్ అదేనా? హ్యాండ్ మీదే, కానీ లొకేషన్ లకడి కప్పులు కాదు. ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా? ఉంది కదండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి? అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతున్నాం అనమాట. చున్ని 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 కున్ని కున్ని కున్ని. అద్భుతం అద్భుతం. నీ సాంగ్ బాగుంది, స్టోరీ బాగుంది. వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో. అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా? 30 years ఇండస్ట్రీ, మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు. ఎందుకు? ఆత్మహత్య చూడంగా. ఎక్స్క్యూజ్ మీ, 17D బస్ వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఎల్లో చూడిదార్ వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతుంటది, అది ఉందా? లేదు సార్. అయితే బస్ కూడా వెళ్ళిపోయింది. ఏరా రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదరా? నల్లనాయాల, ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా, జాగ్రత్త. ఫోన్లే కదా అని మాట సాయం చేస్తే దెబ్బలు తినాలా, అందుకే ఈ రోజులు ఎవడో సాయం చేయట్లా. బాగా కుమ్మినట్టున్నారు. వద్దన్న మొహమాట పడి గట్టి కుమ్మేరు. బస్ వచ్చింది పద. చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి, చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి. నీ దగ్గర ఉందా? లేకగా. మరి లేకుండా నువ్వెందుకు ఎక్కావు? దిగా. రైట్ రైట్. నువ్వు ఇంత గొడవ ఏంటి? అభిడ్స్ టికెట్లు ఇవ్వండి. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి. ఇదిగోనయ్యా బల్బు, ఇదన్నా కొంతకాలం ఉంచుతావా, రాత్రిగా పగల కొడతావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేనేమన్నా కొత్త విషయం చెప్పానా? ఎలా చెప్పమంటారు సార్? మనుషులు 60 ఏళ్ళు బతుకుతలేదు, ఏమన్నా అంటున్నా సార్? అక్కడ ఉన్నట్టుంటాను. ఏమంటావు? అదే ఎప్పుడు వెలుగుతో ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సరే గాని రోజుకో బల్బు ఎందుకు బయటపోతుందంట? చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను. ఏంటే ఆ మాట ఎదురు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్పొస్తాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎందుకు పోతుంది? అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టి పగలు కొట్టినట్టు నేనే పగలు కొట్టేస్తున్నాను అంటారు. అది కాదయ్యా, నువ్వు కాకపోతే ఇంకో పనికి పగలు ఎవరన్నా పగల కొడతా. ఇది బాలండి. బాలు సరే సౌండ్ లేకుండా వచ్చిందే. సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా అంబులెన్స్? అంతేలే, బాలుకు సౌండ్ ఎదుగుతుంది. సరే
అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ ని లటక్కులు పట్టేసావంటే నీ అయిపోవరే అయ్యా. నా ఈ పవర్ ఇప్పుడేం చూసారు, నైట్ టైం చూడాలి. ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు, ఏం పడుకోకూడదా? బాలేవరే, నేను మీకులా కదండి. బాగా చెప్పావు, కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే. ఏంటండి? బలుపు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే. ఇది నీ పని కాదు, పిల్లల పని. ఇదిగో ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలిసేయాలయ్యా. రాత్రి ఒకసారి వచ్చి కనవచ్చు. రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించొద్దు. అది కాదయ్యా, ఎందుకంటే నసుగుతావు, పెద్దగా మాట్లాడు. ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఈ బల్బు పెట్టినాయండి ముందు నన్ను. ప్రతివాడు అట్ట అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి? కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, ఇది అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే, దెబ్బలెన్ని తిన్నగాని మనసు మాత్రం మారదులే, ఒక పరిమగుమా చూడగనే కలిగే జగతను ఎరుగదులే, అనుదినము ఇక కదిలించే యువకుల మనసులు తెలియవులే. సౌండ్ లేకుండా చూసుకున్న చాలు, ఇక దయచేయండి. అరే జావో నాజీ, ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా. మేషం, వృషభం, మిథునం అనుకోని వ్యక్తులు తారసపడతారు. మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ రోజుల్లో? ఈ సెకండ్ గడుపుతున్నాడు వీడు దరిద్ర బ్రెయిన్ తో. ఏ వీక్ పాయింట్ లాగుతాడు ఇప్పుడు, ఎవరు చేయటం? హలో హలో హలో. ఏంటిడు ఫోన్ రింగ్ అవ్వకుండా అలవనేస్తాడేంటి? వీడేంటి వాడి పెదవులు వాడే కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది, చెప్తా. హలో, నేనయ్యా సెక్రటరీ మాట్లాడుతున్నాను. స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి? ముందు మీరు ఫోన్ మాట్లాడండి, తర్వాత మనం మాట్లాడుకో. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. ఇదేంటి నేను చెప్పిందే ఫోన్ లో వేరే ఒకటి చెప్తాడు. ఏంటి బాబు, రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి. అనుమానంగా అలా చూస్తున్నావేంటి? డ్రైనేజ్ ప్రాబ్లం అండి, సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా. అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి, నాకు చెప్తావేంటి? అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? సింక్ లేకుండా మాట్లాడతారేంటండి? సింక్ లేకుండా మాట్లాడుతున్నాను. ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు. అదిగో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారేంటండి? డ్రైనేజీయా? ఎక్కడో లిప్పు తెలిపోయింది. నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారు అంతే. ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక్క చూస్తున్నాడేంటి? హలో, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక్క చూస్తావేంటి? ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ. ఇదిగో నాకు వినపడలేదు అనుకున్నావా? నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని. అది నువ్వు వెళ్ళు, ప్లంబర్ వస్తాడు. బాయ్. హలో, సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్. నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా? ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు, సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు, ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. వీడేంటి మళ్ళీ ఆళ్ళు ఆడే కొనుక్కుంటున్నాడు? వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి. ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే? నీకేమైనా చూడా? ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుందా? మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా? మాకు వినిపిస్తుంది, నువ్వే చెప్పక్కర్లేదు. హలో, ఎవరిది? ఇదిగో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి. ఫోన్ పెట్టేసేయండి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా, వెళ్ళు. ఇదిగో నీ సమస్యలు ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఇదిగో నువ్వేం చెప్పరా ఇప్పుడు నేను వెళ్ళానయ్యా. అసలు వినిపిస్తా కదా వింటానగా. ఏంటి నీకు చెవుడు? నాకు చెవుడా? ఎవరు చెప్పారు నీకు నాకు చెవుడని? ఒకటి చెప్పాలేటి, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యన మీటింగ్ ఎట్టి నీకు చెవుడా నిరూపించకపోతే ఆ పని మాత్రం చెప్పక దండం పెడతా. నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు నన్ను మెయింటెనెన్స్ అడగకూడదు. నేను తీసుకోను. అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వే చూసేసుకో. పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్నా? ఇది మరీ అన్యాయం తోండి. ఎవరు బాబు తమరు ఎక్కడికి వెళ్ళాలి? రిజిస్టర్ రంగనాథన్ గారిని కలవాలండి. రంగనాథం గారినా? అయితే 10 రూపాయలు ఇవ్వండి. రంగనాథన్ గారికా? రంగనాథం గారికి అదేం సరిపోద్ది, బైక్ పార్కింగ్ చేయడానికి. నాకే బైక్ పార్కింగ్ కి 10 రూపాయల? ఎక్కడైనా ఉందా ఈ అన్యాయం? ఎక్కడే ఉండదు, ఇక్కడే ఉంటది. ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే, రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే. నేను 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను. బయట పార్క్ చేసుకో. మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది. నీ తక్కువ బైక్ ఎంత?
ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా? అందుకే నేను చెప్పిన మాటిని 10 రూపాయలు ఇవ్వయ్యా. నేను ఇవ్వను. నేను వదలను. ఎలా వదలవు నేను చూస్తాను. చూసుకో. బైక్ ఈడిది కదేంటి? ఉల్లుక్క పట్ట నాకే మస్క ఇచ్చిన లోపలికి వెళ్తావరా? రేయ్, ఇది సింగిల్ గేట్ పద్మం ఏమోరా, దొరక్కపోవు నీ సంగతి చూస్తా. ఏది నువ్వు చూసేది? సీడీ చుట్టానికి నా పర్మిషన్ ఎందుకు? ప్లేయర్ కావాలి గానీ. ప్లేయర్ లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాం. ఒక 6,000 ఇత్తలు కొనేసుకుంటాం. ఎంత? జస్ట్ 6,000. జస్ట్ 6,000 సార్. నువ్వు అడిగినప్పుడు ఇవ్వడానికి ఇక్కడ నేను ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదు. అంతేనా నా మాటలువా? వినాను, నాకు వినపడదు, ఇలాంటివి అసలు పడవు. ఏంటి చెప్పు? చెప్తా. చెప్పు. అపార్ట్మెంట్స్ సునీల్, మనం ట్రైన్కి డ్రైనేజీకి తేడా తెలియని వ్యక్తిని సెక్రటరీగా పెట్టుకున్నాం. అరే ఆపరా బాబు. అందుకే మన సమస్యలు ఎన్ని చెప్తున్నా ఆయన చెవికి వినపడట్లేదు. మన సమస్యలు వినలేను చెవిటి వాడా మన సెక్రటరీ. అరే ఆపరా బాబు, ఎందుకంటే లౌడ్ స్పీకర్ లా పెద్దగా అరుస్తావు. పోను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెవిలో సీక్రెట్ గా చెప్పానా? సీడీ ప్లేయర్ ఖరీదంతా 6,000. ఇస్తానులే, తీసుకో. ఇప్పుడు డబ్బులు లేవు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏటీఎం లో డ్రా చేసుకొస్తా. అక్కర్లా, మన అపార్ట్మెంట్స్ పక్కనే ఏటీఎం మిషన్ ఉంది. నా అకౌంట్ లో ఎంత ఉంది? 18,000 దాకా ఉన్నాయి. మొత్తం కనుక్కున్న డీటెయిల్స్. సరిపోయి ఆఫీస్ లో కూర్చో, నేను డ్రా చేసుకొస్తా. ఎక్కడ పోతారా తప్పడ మొహం ఎదవా? ఈ వేళ నీ బైక్ భద్రాసిపోవాలి. రా, నీ సంగతి చెప్తా. అమ్మా, ఈ నన్ను అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈయన గుర్తైనా సరే ఎస్కేప్ అయిపోవాలి. సీడీ ప్లేయర్ కూడా పెట్టారంట. బ్యాంకులో 18,000 ఉంది కదా, నీకు చెవుడు కదా, వీడికెందుకు ఈ విషయాలన్నీ? ఒరే ఎదవా, 10 రూపాయల గురించి మా సెక్రటరీ గారిని చంపేస్తావా? సెక్రటరీ గారు బతికే ఉన్నారా? ఆడెవడో హార్న్ కొట్టచ్చు కదా. హార్న్ ఏంటండి బాబు, సైరన్నే కొట్టాడు. నేను కొట్టమన్నది హారను. సర్లేండి, ఎవరినో చూస్తే బాగుండు. లేవండి. నేను కింద పడ్డారని అందరికి చూతావా ఏంటి? చిచ్చి, ఎందుకు చెప్పను? అది ఆ మాత్రం అభిమానం ఉండాలి సెక్రటరీ అంటే. ఇంక లేవండి. థ్యాంక్స్. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? కోర్త కలర్ కింద పోతాయి అదవా అన్నా. ఒక్క లెటర్ రాసి పెట్టానా? నీ హ్యాండ్ చాలా మంచిదన్నా. నీ హ్యాండ్ తో నా లవర్కి లవ్ లెటర్ రాస్తే నా లవ్ సక్సెస్ అవుతానా? ఒరే, లవ్ లో నేను ఏ హెల్ప్ అయినా చేస్తాను, కానీ ఈ లెటర్స్ మాత్రం రాయను రా బాబు. దేనికన్నా? ఇలాగే ఓసారి ఒక లెటర్ రాస్తే దాన్ని వదిలేసి నన్ను తగులుకుంది. దాన్ని నేను వదిలించుకునేసరికి 5 కేజీలు 8 తగ్గి నీరసం వచ్చింది నాకు. ఒరే, నువ్వు ఇంకా ఎక్కడున్నావురా? ఇది ఇంటర్నెట్ కాలం రా. ఇంటర్నెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్లు మ్యారేజ్లే కాదురా, సోమరాలే జరిగిపోతున్నాయి. నువ్వు మరి కీస్పూరంగా ఆలోచించావంట. ఎల్లొక్క ఫోన్ చేయరా, నిమిషం అమ్మాయి సెట్ అయిపోతే. ఎలా? ఒరే బావా, మీకు హార్ట్ చూస్తా సార్, మన చందుగారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్ అట. రే ఇడియట్, నువ్వు మనిషివేనా? బుద్ధి లేదు. ఫోన్ మేనేజ్ తెలుసా నీకు? ఫోన్ ఎవరెత్తారో ఏంటో తెలుసుకోకుండా బావా శోభనం క్యాన్సిల్ అని గేదెలకు అరుస్తావేంట్రా? సారీ మేడం, మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంటే మధ్యలో పెట్టే ఫోను. నాయను, పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి? రాంగ్ నెంబర్ యాక్సిడెంట్. ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి. 9, 8, 4. ఒరే బావా, నీకు హార్ట్ చూసి తెలుసా? మన చందు గారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్. నీకు ఈ విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో ఆడపిల్ల తగ్గింది. రే బక్రా, మళ్ళీ ఆ పిల్లే తగిలిందిరా. నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికే చేసావు. నో, నేను నెంబర్ కరెక్ట్ కొట్టాను. ఈ బొంద, నువ్వే నెంబర్ కొట్టినా ముందు హలో అనాలిరా. బావా ఏంట్రా బద్మాష్? ఇది మా బావ నెంబరు. ఎవడ్రా నీకు బావా? నీ అత్త కొడుకా, నీ చెల్లికి మొగుడా? ఏమండి, నాకు అత్త లేదు, చెల్లి లేదు. కోడి లేదు, పుంజు లేదు, గుడ్డెలా వచ్చింది? అత్త చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడా? ఏమంటే నా ఫ్రెండ్ అండి, నేను సరదాగా ఆయన బావా అని పిలుస్తుంటాను. బావా అని పిలు, కానీ బర్రెలా అరవకు. ఏమండి, ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బూతులు తిడుతున్నారండి. అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు నువ్వెవరు, నీ బయోడేటా ఏంటి? బయోడేటా నీకెందుకురా బేటా? నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే, ఈ రోజు నుంచి నీ చెల్లిదన్నయ్యా. చెల్లి? ఎవరి ఆకాశవాణి చెల్లి? బేటా అంటుంది, బర్రె అంటుంది, బద్మాష్ అంటుంది, చివరిలో అన్నయ్య అంది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు. అవును, ఇంతకీ బావ ఎక్కడున్నాడు? ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ కి పంపించండి. ఎంత రిస్క్ అయినా చేద్దాం, కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం లైవ్ లో ఇప్పుడు దొరికేవరా నువ్వు? మీకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. బయట పద. గేదలాగా అరుపులేంట్రా? నువ్వు అదే మాట. నేను నీకు మోస్ట్ డియరెస్ట్ టికెట్ విన్నా కదా. అదే కదా నా బ్యాడ్ లక్. స్ట్రైట్ గా పాయింట్ లోకి రారా. నీ సెల్ ఫోన్ ఏది? ఇదిగో కొత్త ఫోన్ లాగా ఉంది. మార్నింగ్. అవును, కొత్త ఫోనే. నెంబర్ నోట్ చేసుకుంటావా? ఓహో, పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయిందన్నమాట.
అసలు ఏమైందిరా నీకు? ఈ సెల్ చేసింగ్ తెలియక పాత నెంబర్ ఫోన్ చేశా. ఎవరు అపరిచిత స్త్రీ ఫోన్ తీసింది. ఫోన్ తీసిందా? ఎదురుగా ఉంటే చెప్పు తీసేది. అప్పటికే ఫోన్ లో తుక్కు రేగి కొట్టిందనుకో. ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా. బాధపడుతున్నావా? ఫోన్ లో బండబుద్ధి తింటే బాధపడరా? అయినా అమ్మాయి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా? ఎందుకు అవ్వలేదు? ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్? వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి. నాకు కన్ఫర్మ్ అయింది. ఎలా తెలుసు? ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను. నిన్నటి దాకా ఇది నీ బావ నెంబరు, ఈ రోజు నుంచి నీ చెల్లి నెంబర్ అనుకో అంది. అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదరా? నాకున్న రాజు ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా. మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నట్రా? తప్పించుకు తిరుగుతుందా? ఎక్కడికి పోతుంది బావా? సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా. ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే. అది చెప్తా. మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది, మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల. ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగ్గా సినిమా తీసుకొచ్చావంటరా? పొద్దు నుంచి షాపులు, సెంటర్లు, జంక్షన్లు అన్ని తిరిగావు. నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమాకి తీసుకొచ్చింది. నా సిస్టర్ ను పట్టించే బాధ్యత నాది. నువ్వు రిలాక్స్ సినిమా చూడు. సునీత గారు, అదిగో మీరు పద్మభూషణ్. నన్ను ప్రేమిస్తున్నారు. అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు, వెనక్కి తిరిగి చూస్తారు, చూస్తారు. అవును బాబా, మా సిస్టర్ బిందెలాగే ఉంటదా? ఇది బొంబాయి బొమ్మ, మంది బాపు బొమ్మ. చా, ఎక్కడుందో ఏం చేస్తుందో దానికోసం అంత ఆలోచించుకో. ఫోన్ కొట్టు. అంతేనటవా? కొట్టు చెప్తా. ఎవరి మధ్యలో సుత్తి ఫోను? ఇంకెవరు? నా హీరో. హలో, ఏమిటి ఎలా ఉన్నారు? నాకేంటి ఫెంటాస్టిక్ గా ఉన్నాను. కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి. ఏంటండి ఏవో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి. ఏదైనా సినిమా చూస్తున్నారా? బాగా క్యాచ్ చేశారే. ఏ సినిమా? అబ్బా, చెప్తే వచ్చేద్దానా? ఓ నీ క్లూ ఇవ్వండి చాలు. 1 2 3 4. సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు, కానీ టైటిల్లో పరమశివుడు ఉన్నాడు. అంటే శంకర్దాద ఎంబీబీఎస్. ఎస్, పర్వాలేదే. బ్రెయిన్ బానే పనిచేస్తుంది. బ్రెయిన్ ఏంటి, అదృష్టం కూడా పనిచేసింది. ఎందుకు నువ్వు ఇప్పటి వరకు దొరకను అన్నారుగా, ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టేస్తున్నా. ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. అది చూడరా. నేను కూడా అదే సినిమా చూస్తున్నాను. అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు. జై చిరంజీవ. అయ్యో చచ్చు, నీవేంటి? నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు. అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట. చెప్తే విన్నావా? హైట్ తక్కువగా చూడొద్దమ్మా. బిల్డప్ లాపు. ఆ అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు. అది వెరీ సింపుల్ బావా. ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు. ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వెతికితే ఈజీగా దొరికిపోతుంది. కొట్టు చెప్తా. కొట్టు. అవుట్ ఆఫ్ కవరేజ్ అయినా వస్తుందిరా. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే తన అవుట్ అయ్యే లోపు కవర్ చేయమని అర్థం. పద చెప్తా. ఎలా పట్టుకోవాలరా? సీటు వదుకుదాం. పద చెప్తా. సిస్టర్ ఫోన్ సిస్టర్. చెప్పాను కదా బాపు బొమ్మలా ఉంటుంది. అమ్మాయి కదా పరా. ఇది కాదు. అయ్యో, మళ్ళీ వస్తున్నారే. నా పని ప్రదేశ్. నన్ను బర్రె అంటవా? మా బావ టేస్ట్ ఇది కాదు. సిస్టర్, బావా సిస్టర్. అయ్యో, ఎవరా నువ్వు? నా వైపు ఇది. సారీ సార్, సిస్టర్ అన్నప్పుడు ఇంత ఎఫెక్ట్ ఉంటుంది అనుకోలేదు. ఎవరయ్యా మీరే? ఏమిటి మీ గోళ? అది కాదండి, వీడి సిస్టర్ సినిమాకి వచ్చింది. ఏ సీట్ లో ఉందో వెతుకుదామని. అయితే సినిమా జరిగేటప్పుడే వెతకాలా? సినిమా అయిపోతే మా సిస్టర్ దొరకదు సార్. సినిమా అయిపోయాక ఎలాగో బయటకు వస్తుందిగా, అప్పుడు వెతుకు పట్టుకోండి. అలాగే సార్. అన్నయ్య సినిమా చూస్తాను. మిస్వాడు కూడా ఆవేశం వస్తుంది. బయట రారా. థాంక్ గాడ్. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏముంది బావా, సినిమా వదిలిపెట్టిన తర్వాత ఈ గేట్ నుంచి ఆ గేట్ నుంచి రావాలి కాబట్టి ఇద్దరు నేను చెక్ పోస్ట్ పెడతాం. నువ్వు ఇక్కడ పెట్టి నేను అక్కడ పెడతా. అవును, నీ చెల్లెలు నువ్వు చూడలేదు కదా, ఎలా గుర్తుపడతావు? అందమైన అమ్మాయి కనబడింది అనుకో, బావా అని ఒక కూతేస్తా, నువ్వు వచ్చి సెలెక్ట్ చేద్దు కానీ. గుడ్ ఐడియా రా. హోటల్ ఎలా ఆంటీ, పెద్ద ఆంటీ. వీళ్ళేంటి చెకింగ్ ఆఫీసర్స్ లాగా డోర్స్ దగ్గర నిలబెట్టారు. ఏంటి భయ, ఒట్టి చూపులేనా ఏమైనా బుకింగ్లు ఉన్నాయా? నేను ఆ టైప్ కాదు. ఏ నువ్వు మా టైపా? అలాగే అనుకుని ఇక్కడ నుంచి అర్జెంట్కి వెళ్ళిపోతున్నా. హలో, నా కోసం పెద్ద వలే వేసినట్టున్నారు. మామూలు వాళ్ళ, ఐరన్ వాళ్ళ. అయినా నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు. అది చూద్దాం, ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తానుగా. ఏం చూసేది? నేను ఆల్రెడీ తప్పించుకొని బయట నుంచి మాట్లాడుతున్నాను. నీకంత సీన్ లేదమ్మా. సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు. మీకు తోకగా ఒక బేస్ట్ ఫెలోని చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారుగా, వెళ్ళి వాడిని అడగండి. వాడి చెంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను.
నీకు అసలు బుద్ధి ఉందారా? చేతికి అందిన అమ్మాయిని వదిలేస్తావా? ఏయ్, ఆడ చీమలు కూడా వదిలిపెట్టలేదు బావా. మామూలుగా ఉన్న లేడీస్ కూడా చెక్ చేశా. ఒరేయ్, ఎవరైనా అమ్మాయి నీ చెంప టచ్ చేసి వెళ్ళిందా? వెళ్ళింది. అదేరా నీ చెల్లెలు? అది నా చెల్లెలా? అది ఆడదా? నీ టేస్ట్ ఇంత నీచంగా నికృష్టంగా దరిద్రంగా ఉంటుంది అనుకోలేదు. ఒక పని సరిగ్గా చేస్తావు. అమ్మో, బావతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గానీ వాచిపోతుంది పగలు రాత్రి పని చేయలేక. ఈ పిల్లవసలు ఆడుకున్నంతసేపు ఆడుకొని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు. నిద్రబెట్టి చావట్లేదు. కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా తోడుంటే. ఈడున్నాడుగా వాచ్మెన్ గారు, మళ్ళీ బలి పేరుంటుందే. ఈడొకడు మరి చెట్టును పట్టుకున్న గొడ్ల కులాగా గేట్ని పట్టుకుని ఆడబడుతున్నాడు. అరే, ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుంది. ఏటయ్యా మళ్ళీ పగిలిందా బల్బు? ఈడు ఇప్పుడు వచ్చేదేటి? పద్దాటింది ఇంకా నిద్రపోలేదండి. అదే అదే లేదు నిద్ర పట్టక. నేను అడిగింది అదే కదా. ఏటయ్యా గేట్ నుంచి బయటకు చూస్తావు? గేట్ నుంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని. అలాగా, సర్లే అలా వెళ్ళి సరదాగా క్యారం బోర్డు ఆడుకుందారా? ఇప్పుడా? ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచినా రానండి. థ్యాంక్స్. నేను పిలవగానే పని కూడా మానేసి వస్తానన్నావు. నేను ఎప్పుడన్నాను? నీ వినయం నాకు నచ్చింది. వచ్చే నెల నుంచి నీకు 50 రూపాయలు జీతం పెంచుతున్నాను అంతే. 50 రూపాయలు జీతం పెంచుతున్నారా? చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సరేనా? ఇప్పుడు ఈ చీకట్లు ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా కొనుక్కుంటావు మళ్ళీ? ఏమి లేదండి, మీరు రేడియో పట్టుకోండి, నేను గేట్ వేసి వచ్చేస్తాను. రేడియో నేను పట్టుకోవాలా? మరి అడుస్తున్న వరకు నేను ఇక్కడ ఉంటే చీకట్లో మీకు కనిపించలేదంతే. కనిపించట్లేదన్నారా? వినిపించట్లేదన్నారా? ఇది గేటేనా? అది కాదు, రేడియో ఆన్ చేసుకోవచ్చుగా, పాత పాటలు వస్తాయేమో. కొంచెం స్లోగా వెళ్ళండి, నేను ఫాలో అవ్వాలి కదా. ఇది అనవసరం అంటే స్పీడ్కి వెళ్ళిపోతాడు. ఇంతటితో సమాప్తం. అమ్మో, ప్రసారాలు సమాప్తమా? ఈ రెట్టిల్లోడో తెలియట్లేదు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా వెతుక్కుంటున్నావు ఏంటక్కడ? అదే స్టిక్ పడిపోతే తీసుకుంటున్నానండి. సార్, ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రిగ్గింగ్ అది చేశారంట, నిజమేనండి? మనకు విగ్గు ఎందుకయ్యా? బ్రహ్మాండమైన క్రాఫ్ ఉంటాను. ఏదో ఇంకోసారి చెప్పండి. అప్పుడెప్పుడు నాటకంలో పెట్టాను విగ్గు. రావయ్యారా? వస్తున్నాను. ఇంతకుముందు ఇప్పుడు ఆడావా ఈ క్యారమ్స్? భలేవరే సార్. ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్, తర్వాతే వాచ్మెన్. అదేటయ్యా స్టిక్ బోర్డు మీద పెట్టావు? అదే బోర్డు లెంగ్త్ కొలుస్తున్నానండి. సరే, వైట్ కాయిన్స్ ఆడతావా బ్లాక్ కాయిన్స్ ఆడతావా? చీకట్లో ఏ కాయిన్ అయితే ఏంటండి? వచ్చినోడికి ఏ కాయిన్స్ అయితే ఏమంటావా? సరే ఆడైతే. అక్కడ దొరుకుతావేంటయ్యా? స్ట్రైకర్ ఎక్కడ ఉంటాడా? పౌడర్ రాసుకుంటున్నా అండి. పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంతవరకు ఇలా. సరే సరే ఆడాడు. ఛాంపియన్ కాదండి, అది అలా అలవాటైపోయింది. అబ్బు, ఇదేంటయ్యా బ్లాక్ కొట్టేంటి? సర్లేండి, స్ట్రైకర్ ఎక్కడ? అదేంటి అటుకొడితే ఇందులో పడింది. ఇది బ్లాక్ అయినా ఏమండి? ఇది వైట్ కదండి? ఎదుటి ఇది వైటా? ఇది వైటా? సరే నువ్వు ఆడు. స్ట్రైకర్ ఇలా ఇవ్వండి. ఇదిగో స్ట్రైకర్ ఇవ్వండి సార్. ఎవడేంటి? ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి? ఓహో, అబ్బో ఎంత ఉందన్నమాట. మరి అదే ఛాంపియన్ అంటే. నాకు ఒక విషయం అర్థమైందయ్యా. ఏంటి సార్? నీకు రేచి ఎక్కడ కదా? అది నాకు ఎప్పుడో తెలుసు. అమ్మో, కనిపెట్టేశాడు, కనిపెట్టేశాడు. నిన్ను క్షమించారా? నేను ఎప్పుడన్నాను సార్? మళ్ళీ సారీ అంటావు? ఏంటండి, నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు. నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? మీకు బ్రహ్మత్యముడని చెప్పావు. ఇదిగో కళ్ళు కనపడకపోయినా వాచ్మెన్ లాగా బాగా మేనేజ్ చేస్తున్నావా? మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరేం చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు. మార్వాడి డబ్బులు ఆడుకుంటే పాత బంగారం రేటు బయటడిందంట. అలాగే ఈ రోజు క్యారం బోర్డు వల్ల నీకు శివుడు నీకు రేసేయడం నాకు తెలిసిపోయిందా? సునీల్ గారా, మీరు ఒక్కరే వచ్చారా? ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాల ఎవరికైనా చెప్పలేదు, పిలిచిరా? వద్దండి బాబు, ఇంకో ఆయనకి చెవుడుందని ఎవరికి చెప్పకండి. ఓన్లీ మన వాచ్మనేగా, రోజు ఇక్కడ ఎవరికి చెప్పా. అలాగే కన్ఫర్మ్డ్. అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకి 2500 చొప్పున ఇచ్చుకోవాలి. అమ్మ, ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క. మీ బొక్కల డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా. ఇదిగో పగలో నువ్వు వీనికి చెవుల్లో పనిచేయి, రాత్రిపూట నీ కళ్ళలో మీరు పనిచేయండి. అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు, వినొచ్చు. ఏదో ఒకసారి చేతులు గడపండి మీ ఇద్దరు. నాకదే మీ ఇద్దరు కలుపుకుండా. ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. ఏంటి లవర్ బాయ్, ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు? రియల్లీ డియర్ సునీల్, 25 years 25 ఏళ్ల నాటి చేప ఈనాడు పేరబోతోంది. అయ్యి బాబోయ్, ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారిపోతుంది అనమాట. అదేదో మా కళ్ళ కట్టినట్టు చెప్పా. 25 years 25 ఏళ్ల క్రితం నేను అరవింద స్వామి లాగా చాలా అందంగా ఉండేవాడిని.
ఆ విషయాలు ఆకాశంలో చూస్తా చెప్పాలా? ఫ్లాష్ బ్యాక్ లో అలాగే చెప్పాలి. ఓహో, కంటిన్యూ చేయి. ఆ రోజుల్లో నేను లండన్ లో చదువుకునేవాడిని. ఏంటి లండన్ లోనే? అప్పుడు నా చుట్టూ లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. నీకే? ఎస్. సరిగ్గా అదే రోజుల్లో రిలేటివ్స్ మ్యారేజ్ గా ఇండియాకి వచ్చాను. ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్యరాయని చూశాను. నా గుండె గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది. అప్పుడే నాలో మొదలైంది. ఏటి సోగరా? కాదు, ప్రేమ. ఓహో, అంటే నీ ప్రేమ కదా సిల్వర్ జూబ్లీ ఆడేసిందనమాట. ఎగ్జాక్ట్లీ. నేను టీనేజ్ గర్ల్స్ తో చిలిపిగా తిరగడం చూసి అమ్మాయి ఎంజాయ్ చేసింది. ఆ అమ్మాయిలో ఉన్న అమాయకత్వాన్ని నేను ఎంజాయ్ చేశాను. నాలో ఉన్న సంథింగ్ ఆమెలో ఉన్న సంథింగ్ మా ఇద్దరికి నచ్చాయి. ఒక్కళ్ళనొక్కడు ప్రేమించుకున్నాం. మీ పెద్దోళ్ళు ఒప్పుకుని ఉండరా? అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది. నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అన్నయ్యకి వచ్చిన క్లాష్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని తీసుకుని ఊరెళ్ళిపోయాడు. ఒక్క నిమిషం ఆగవా? ఇక్కడ నేను చెప్తాను కూడా చెప్పు. ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య ఊరెళ్ళాడు. నువ్వు వెనకాలే తోకాడించుకుంటా ఊరెళ్ళావు. ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ అన్నయ్యని అడిగావు. దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు 1 ఎకరం పొలం ఇచ్చి అతనికంటే ఓ బత్త ఎక్కువ పండించమని ఆఫర్ ఇచ్చాడు. దానికి నువ్వు సై అన్నావు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసినట్టే చెప్తున్నావే. నా స్టోరీ నీకెలా తెలుసు? నాకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ 100 ఆడేసింది. ఏంటి, నా స్టోరీ సినిమా తీసారా? ఇది ఎక్కువ మార్గా సినిమా దగ్గర రివాల్వర్స్ ఉంటాయి. AK-47 ఎదురైనా సరే ఇది నా కథ. మిగిలింది నువ్వు చెప్తావు చెప్పమంటావా? ఈ వయసులో నీకు అంత స్ట్రెయిన్ ఎందుకులే, నేనే చెప్తాను. నేను చెప్పు. నువ్వు కష్టపడి పొలం దున్ని పంట పండించావు. దాంతో ఎలమ్స్ నీ పంటను నాశనం చేద్దాం అనుకున్నాను. ఎన్నే వాళ్ళ అన్నయ్య వచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా బత్తా ధాన్యం పెట్టి నేను గెలిపించేసాడు. సినిమాలో అలా మార్చారా? ఒరిజినల్ అలా జరగలేదా? ఒరిజినల్ గా బస్తా తక్కువ పడింది. అందుకే కదా వాళ్ళ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయలేదు. ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. వన్ ఫైన్ డే. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు. దేవుడి దయ వల్ల మా పెళ్లి జరిగింది. మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి. మీ శోభనానికి నా సహాయం ఎందుకమ్మా? అబ్బాయి ఉన్నాడుగా. ఆవిడ ఒపీనియన్ అది కాదు. మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని. అలాగే కూర్చోండి. 5 గవ్వలు తిరగబడ్డాయి. అయితే అంటే దీని అర్థం రాహువు కేతువు ఛాన్సే లేదు. ఏమైంది పంతులు గారు? మీరు లేచిపోయి వచ్చిన టైంలో రాహు ఉన్నాడు. తాళిగట్టిన టైంలో కేతువు వక్ర దృష్టితో చూస్తున్నాడు. ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ 25 సంవత్సరాలు కలవకూడదు. మీరు ఇంగ్లీష్ లో నోని అరిచినా, హిందీలో నయ్యని గింజుకున్నా జాతకం మారదు. పొరపాటున మీరు కలిశారో ఇద్దరిలో ఒకళ్ళు ఉండరు. పోనీ మేము శారీరకంగా కలవకపోయినా దగ్గరగా ఒకరినొకరు చూసుకుంటూ బతకొచ్చు కదా? చూసుకోవచ్చు, బతకచ్చు. కానీ ఒకే గుమ్మం, ఒకే కంచం, ఒకే మంచం కలిశాయో మిగిలేది ఒకే శ్మశానం. శోభనం వద్దు, మరణమే హద్దు. పంతులు గారు ఆనాడు పెట్టిన గడువు ఈనాటితో తీరిపోయింది. రేపే మన